హనుమ గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. వారణాసి టైటిల్ రివీల్ ఫస్ట్ గ్లింప్స్ ఈవెంట్లో డైరెక్టర్ రాజమౌళి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, హనుమ ఉంటే ఇలా జరిగేదని, అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే రాష్ట్రీయ వానరసేన సంఘం రాజమౌళిపై సరూనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. హనుమ ఉన్నాడా అని చెప్పి కామెంట్ చేశాడు రాజమౌళి. హిందువుల మనోభావాలు కించపరిచేలా కామెంట్స్ ఉన్నాయంటూ రాష్ట్రీయ వానరసేన సంఘం కంప్లైంట్ చేసింది. అసలు రాజమౌళి ఏ టైంలో అలాంటి కామెంట్స్ చేశారు, అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ నెల 15 రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ జరిగింది. వారణాసి అనే టైటిల్ మహేష్ బాబు రాజమౌళి వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రాజమౌళి ఆ ఈవెంట్లో మాట్లాడారు. అయితే అక్కడ టెక్నికల్ గ్లిచ్ వల్ల ఆ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద ఫస్ట్ గ్లిమ్స్ ప్లే కాలేదు చాలాసార్లు. అంటే ఒక అరగంట పాటు గ్లిమ్స్ ప్లే కాలేదు. అంతకుముందే ఎవరో సోషల్ మీడియాలో దాన్ని పెట్టేశారు. దీంతో చాలా అసహనంలో ఉన్నాడు రాజమౌళి, చాలా అసహనంలో ఉన్నాడు. అయితే అంతకుముందు విజయేంద్ర ప్రసాద్ మాట్లాడాడు, రాజమౌళి వాళ్ళ ఫాదర్ మాట్లాడి, ఈ సినిమాలో 30 నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్ చూశాను మహేష్ బాబుది. ఏ సౌండ్, గ్రాఫిక్స్, ఎటువంటి బీజిఎంలు ఏమీ లేకుండా చూశాను. మీరు చూస్తే అది అదిరిపోతుంది. ఇలాంటివి చూడాలంటే కూడా అదృష్టం ఉండాలి. 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్, హనుమంతుడే వెనక ఉండి నడిపిస్తున్నాడా అనిపించేలా ఈ సినిమా ఉంది అని చెప్పి మన టైటిల్ గ్లిమ్స్ చూస్తే కూడా చాలా యుగాలు తీసుకెళ్తూ వారణాసిని చూపిస్తూ, తర్వాత త్రేతాయుగం దగ్గర తీసుకెళ్తూ రాముడి అవతారంలో మహేష్ బాబు కనపడతాడని చెప్పి రాజమౌళి కూడా చెప్పాడు. అందులో కనపడుతుంది కూడా, రాముడి అవతారంలో మహేష్ బాబు కనపడతాడని కూడా క్లారిటీ ఇచ్చాడు. విజయేంద్ర ప్రసాద్ చెప్పాడు, రాజమౌళి చెప్పాడు. అయితే విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి కంటే ముందు, స్పీచ్ కంటే ముందు విజయేంద్ర ప్రసాద్ మాట్లాడి హనుమంతుడే నడిపించాడు, హనుమంతుడు వెనక ఉన్నాడని చెప్పాడు. తర్వాత రాజమౌళి మాట్లాడే టైంకి టైటిల్ గ్లిమ్స్ ఏదైతే ఫస్ట్ రివీల్ ఉందో, టైటిల్ రివీల్తో పాటు ఫస్ట్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయాలి. అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం 130 అడుగుల ఎల్ఈడి స్క్రీన్, దానికోసం జనరేటర్లు కూడా భారీగా తెచ్చారు. రాజమౌళి కూడా చెప్పాడు, ఎందుకంటే కరెంటు పోయినా కానీ అది ఆ ఫస్ట్ గ్లిమ్స్ ఏదైతే ఉందో, ఆ ఫస్ట్ గ్లిమ్స్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్కు రెండరికే చాలా టైం పడుతుంది. అది ప్లే చేయాలంటే కూడా హై ఎఫిషియన్సీ ఉంటుంది కాబట్టి, హై డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి, ప్లే కావాలంటే కూడా చాలా ఎక్కువ కరెంటుతో కూడుకున్న పని, దాంతో టెక్నికల్గా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఇదంతా ఉంటుంది. అవన్నీ ముందే ప్రిపేర్ చేసుకున్నారు కానీ చిన్న టెక్నికల్ గ్లిచ్ వల్ల లేట్ అయిపోయింది. అంటే వీడియో ప్లే అవుతుంది, ఆగిపోతుంది, అట్లా 2 సార్లు జరిగింది. 2 సార్లు జరిగేసరికి రాజమౌళి అసహనానికి గురయ్యాడు. అంటే 3వసారి పూర్తిగా ప్లే అయిన తర్వాత రాజమౌళి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాడు. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతూ, మా నాన్న చెప్పాడు విజయేంద్ర ప్రసాద్, హనుమంతుడు నా వెనుక ఉన్నాడని చెప్పి, హనుమ ఉంటే ఇలా జరిగేదా, ఎందుకంటే ఇంత కష్టపడి తీసాం. ఏంటంటే ఇది ఒక్క టెక్నికల్ గ్లిచ్ వల్ల గ్లిమ్స్ ప్లే కావడం ఒకటి గురించే మాట్లాడలేదు. అంతకంటే గంట ముందే సోషల్ మీడియాలో ఆ గ్లిమ్స్ మొత్తం వైరల్ అయిపోయాయి. దాని గురించి కూడా చెప్పాడు రాజమౌళి, మేము టెస్ట్ కోసం ఎల్ఈడి స్క్రీన్లో గ్లిమ్స్ వేసాము, దాన్ని ఎవరో డ్రోన్లతో తీసి సోషల్ మీడియాలో పెట్టారు, ఏంటిది మేము రిస్క్ చేయాలంటే ఇలాగా, రిస్క్ చేయలేము నెక్స్ట్ టైం అని చెప్పి కూడా చెప్పాడు రాజమౌళి. ఆ తర్వాత ఇది మెయిన్ ఈవెంట్లో ప్లే చేద్దామంటే ప్లే కాలేదు. 3 సార్లు 1-2-3 సెకండ్స్కి ఆగిపోవడం స్టార్ట్ అయింది. దీంతో రాజమౌళి స్టేజ్ మీదకి వచ్చి చాలా అసహనానికి గురై, అంటే ఒక ఆవేదన, ఇంత కష్టపడి, అంటే ఒక సంవత్సరం పాటు ఫస్ట్ గ్లిమ్స్ కోసమే ఒక సంవత్సరం పాటు కష్టపడి, విజువల్ ఎఫెక్ట్స్ వాటి టీం అంతా కష్టపడి, రాత్రింబగలు కష్టపడి, ఒక 3 నిమిషాల పైగా నిడివి ఉన్న ఫస్ట్ గ్లిమ్స్ని తయారు చేసి, అంటే ఎవరు చూపించిన విధంగా కొత్తగా చూపిద్దామని చెప్పి పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తే, అంటే 46 జనరేటర్లు పెట్టుకుని, 40-50 పైగా జనరేటర్లు పెట్టుకుని, 130 అడుగుల ఎల్ఈడి స్క్రీన్ మీద ఫ్యాన్స్కి కూడా ఒక మంచి థ్రిల్ అందిద్దామని, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అందిద్దామని, మూవీ లవర్స్ కానీ ఒక ఇండియన్ సినిమాకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అందిద్దామని చెప్పి ఒక వీడియోని తయారు చేసి గ్లిమ్స్ రూపంలో చూపిద్దామంటే ఇలా అయిపోయింది. అంతకుముందే ఎవరో సోషల్ మీడియాలో కూడా మేము టెస్ట్ చేసిన దాన్ని ప్లే చేశారు. హనుమంతుడే నిజంగా మా నాన్న అన్నట్టు, హనుమంతుడు నా వెనుక ఉంటే ఇలా జరిగేదా, నాకు దేవుడి మీద నమ్మకం లేదు కానీ హనుమంతుడు ఇలా ఉంటే జరిగేదా, మా భార్య కూడా హనుమంతుడిని, రాజమౌళి భార్య గురించి చెప్తూ, రాజమౌళి కూడా హనుమంతుడిని నమ్ముతుంది, సో ఒక ఫ్రెండ్ లాగా చూస్తుంది, మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు నా భార్య హనుమంతుడు కాపాడుతాడో లేదో చూద్దాం అని చెప్పి ఆ తర్వాత మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చాడు. అంటే అదన్నా కరెక్ట్గా వస్తుందా, పర్ఫెక్ట్ కానీ దానిలో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయా మళ్ళీ అదని చెప్పి, ఎందుకంటే మహేష్ బాబు వృషభంపై ఎద్దుపై వస్తూ త్రిశూలం పట్టుకొని వచ్చాడు. ఏదైతే ఫస్ట్ గ్లిమ్స్లో లాస్ట్లో మహేష్ బాబుని చూపించారో అదే మళ్ళీ గ్లిమ్స్ చేస్తూ లాస్ట్ స్టేజ్ మీద మహేష్ బాబు వృషభంతో రావడానికి చూపించాడు. ఎంట్రీ అదిరిపోయింది. అంటే రాజమౌళి ఏం చెప్పాడంటే ఇది ఫెయిల్ అయిపోయి, అంటే ఇందులో విఫలమయ్యాం కొంత, కాబట్టి కొంచెం నిరాశపడ్డాను, కాబట్టి మా రాజమౌళి నా భార్య హనుమ అయినా కాపాడుతాడా చూద్దాం, ఆమె నమ్మే హనుమంతుడైనా ఈ ఎంట్రీ వరకన్నా కాపాడుతాడని. అంటే దీనిలో పెద్దగా ఫిర్యాదు చేయాల్సింది కానీ రాజమౌళి తప్పు పట్టాల్సిన విషయం కానీ లేదు. రాజమౌళికి దేవుడు అంటే దేవుడిని కించపరిచినట్టు కానీ, రాజమౌళి గత సింహాలను చూసినా కానీ ఎక్కడ దేవుడిని కించపరిచినట్టు ఉండదు, ఎక్కడ కూడా మనోభావాలు దెబ్బతీసినట్టు ఉండదు. ఓన్లీ హిందువుల మనోభావాలు, ఏ మతానికి సంబంధించి రాజమౌళి ఎక్కడ కించపరిచిన దాఖలాలు లేవు, ఏ సినిమాలు కూడా లేవు. ఎందుకంటే ఒక హాలీవుడ్ స్థాయి సినిమాను తీస్తూ, అది కూడా వారణాసి అనే సబ్జెక్టు మన హిందూ ధర్మానికి సంబంధించి, వారణాసి అని అంటే ఒక మైథాలజీకి సంబంధించిన కాన్సెప్ట్ని తీసుకున్న సినిమా బేసే ఇదంతా ఉంది. ఇది ఇట్లాంటి సినిమా తీస్తున్న రాజమౌళి దేవతలను కించపరచడం కానీ, హనుమంతుడిని అవమానించేలా మాట్లాడడం కానీ, అట్లాంటివన్నీ
చేయడు. అంతకుముందు సినిమాలు కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. అంతకుముందు సినిమాలు సింహాద్రి సినిమా అంతా వైజాగ్ బేస్ మీద ఉంటుంది. స్టార్టింగ్ సింహాద్రి అప్పన్న స్వామి స్టార్టింగ్ ఎంట్రీ అంటే సినిమా స్టార్ట్ అవడమే సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో నాజర్ ఉంటాడు. చిన్న అనాథ బాలుడిగా ఎన్టీఆర్ వచ్చి నాజర్ చేరదీస్తాడు. అదంతా అప్పన్న స్వామి కిరీటం ఎత్తుకెళ్ళిపోతే ఈ ఫైట్ సీన్ ఇది స్టార్టింగ్ ఎన్టీఆర్ ఎంట్రీయే అప్పన్న స్వామికి సంబంధించిన కిరీటాన్ని ఎత్తుకుపోతే ఫైట్ సీన్. ఛత్రపతి సినిమాలో ఎప్పుడూ శంఖం ఉంటుంది ప్రభాస్ మెడలో. క్లైమాక్స్ ఫైట్లో కానీ ఇంటర్వెల్ సీన్లో కూడా ఒక చెంబు దొరుకుతాయి అంటే ఒక కలశం లాంటిది దొరుకుతుంది, ఆ నీళ్ళే పోసుకుంటాడు. ఛత్రపతి సినిమాలో టైటిల్ సాంగ్ కూడా సంస్కృత పదాలతో ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఉంది. ఏమోదంగా పూర్తిగా సోషల్ అంటే ఫ్యాంటసీ మూవీ, సోషియో ఫ్యాంటసీ మూవీ. ఇక్కడ క్లైమాక్స్లో కూడా నరసింహస్వామి స్తోత్రం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. నరసింహస్వామి అంటే ఎన్టీఆర్ బుల్లెట్ తగలపోతుంటే నరసింహస్వామి లాకెటే వచ్చి కాపాడుతుంది. ఆ నరసింహస్వామి స్తోత్రం కూడా ఉంటుంది. మగధీరలో నేరుగా క్లైమాక్స్ ఫైట్లో కానీ లేదంటే ఇంటర్వెల్ ముందు ఫైట్లో కానీ క్లైమాక్స్ ఫైట్లో కానీ లేదంటే యుద్ధం చేసే 100 మందిని చంపే సీన్లో కానీ వెనుక రుద్రుడి ఒక శివుడి విగ్రహం ఉంటుంది. ఆ శివుడికి సంబంధించే పూజలు అంటే ఎక్కడ కూడా అంటే రాజమౌళి సినిమాల్లో ఎక్కడ చూసినా బాహుబలిలో అయితే నేరుగా శివలింగాన్ని ఎత్తుకొచ్చే సీను, శివుడికి అభిషేకము, శివుడి స్తోత్రము, ఇవన్నీ అంటే ఎక్కడ రాజమౌళి సినిమాల్లో ఇక్కడ గత సినిమాలు అన్నీ చూసినా కానీ ఎక్కడ ఏ సినిమాలో చూసినా కానీ ఎక్కడ దేవుడిని కించపరిచినట్టు కానీ ఏ మతాన్ని కించపరిచినట్టు ఎక్కడ ఉండదు రాజమౌళికి. ఈ ఈవెంట్కి వచ్చేసరికి ఇక్కడ కొంత అసహనానికి గురై అంటే దేవుడు మీ ఇంత కష్టపడ్డాం, ఇంతమంది సంవత్సరం పాటు కష్టపడ్డారు, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టులు కానీ సినిమా టీం కానీ టెక్నికల్ టీం కానీ వీళ్ళంతా కష్టపడ్డారు. మార్చిలో రిలీజ్ చేద్దాం అనుకున్న వీడియో ఇన్నేళ్ళు కష్టపడ్డారు, ఒక సంవత్సరం పాటు కష్టపడి తీసుకొచ్చినటువంటి వీడియో ఫ్యాన్స్ కోసం ఒకటి గ్లోబ్ ట్రోటర్ అని ఈవెంట్ పెట్టి మొత్తం హాలీవుడ్ రేంజ్లో ఒక ఈవెంట్ అంటే ఒక టైటిల్ రివీల్ ఫస్ట్ గ్లిమ్స్ కోసమే ప్రపంచ స్థాయి ఈవెంట్ను ఆ ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా ఒక భారీ ఈవెంట్ నిర్వహించి చివరికి ఒక ఎల్ఈడి స్క్రీన్, అతిపెద్ద భారీ ఎల్ఈడి స్క్రీన్ గతంలో ఎవరు చేయని విధంగా కొత్తగా ఎక్స్పీరియన్స్ను అందరికీ అందించాలనే తాపత్రయంతో ఒక ఉత్సాహంతో ఎల్ఈడి స్క్రీన్ మీద ప్లే చేద్దామంటే టెక్నికల్ గ్లిచ్ వల్ల ఆగిపోవడంతో కొంత అసహనానికి గురై మా నాన్న చెప్పిన హనుమంతుడు ఉంటే నాకు ఇలా జరిగేదా, హనుమంతుడు నా వెనుకున్నాడని మా నాన్న అంటే ఇది ఒక్క మాట అన్నది, ఎక్కడ కూడా కించపరిచినట్టుగా. వానర సైన్యం, రాముడు చెప్పాడు రాజమౌళి, రాముడు క్యారెక్టర్ ఉంది మహేష్ బాబుది. రామాయణ మహాభారతం అంటే నాకు చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి, కానీ ఈ సినిమాలో రామాయణంలోని ఒక ముఖ్య ఘట్టాన్ని వాడతానని ఎప్పుడు అనుకోలేదు అని చెప్పాడు. అంటే రామరావణ యుద్ధానికి సంబంధించిన సీన్ ఉంటుందని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇది రాముడు సంబంధించి అంటే యుద్ధానికి సంబంధించిన సీన్ ఇదే సినిమాలో చిన్నమస్తాదేవికి సంబంధించినటువంటి ఒక సీన్ ఉగ్రబట్టి కేవ్ అని చెప్పి ఉంటుంది. అంటే ఇందులో వారణాసి సినిమాలోనే మొత్తం ఇండియన్ మైథాలజీకి సంబంధించిన కాన్సెప్ట్లన్నీ ఉన్నాయి. హనుమంతుడి తోకను చూపిస్తూ ఫస్ట్ గ్లిమ్స్లో త్రేతాయుగంలోకి తీసుకెళ్తారు. ఈ మొత్తం అంటే వారణాసి సినిమానే ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని ఇండియన్ పురాణాల ఆధారంగా సంబంధించి వాటి ఆధారంగా బేస్ చేసుకొని ఒక కొత్త కాన్సెప్ట్ తోటి వారణాసి సినిమాని తీస్తున్నటువంటి రాజమౌళి దేవుళ్ళని కించపరచడం అంటే ఇది ఇలాంటి కామెంట్స్ అంటే ఇలా రాష్ట్రీయ వానర సేన సంఘం ఫిర్యాదు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో చేశారు. అంటే ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే డైరెక్టర్లకు సంబంధించి కూడా వాళ్ళ ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్లో పడిపోతారు. అంటే ఏం మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా కానీ రేపు పొద్దున ఏదన్నా కొత్త ఏదైనా చూపించాలన్నా కానీ ఎటువంటివి వస్తాయని. పద్మావతి సినిమా సమయంలో కూడా సంజయ్ లీలా బన్సాలీపై కేసు నమోదు, సినిమా మీద కేసు నమోదు. పద్మావతికి సంబంధించి చాలా అద్భుతంగా చూపించారు సినిమాలో. అంటే కర్ణిసేన అనే గ్రూప్ దాడులు చేయడము లేదంటే షూటింగ్ స్పాట్లలో గుడారాలను తగలబెట్టి ఇవన్నీ చేశారు పద్మావతి సినిమా టైంలో కూడా. ఎక్కడ కూడా పద్మావతి సినిమాలో హిందువులను కించపరిచినట్టు కానీ ఎక్కడ ఎవరిని కించపరిచినట్టు లేదు. ఇంకా పద్మావతి యొక్క ఆమె యొక్క స్వభావాన్ని ఇంకా అంటే అలావుద్దీన్ ఖిల్జీ వస్తుంటే ఆత్మాహుతి చేసుకోవడం అలాంటి సీన్లని దీపిక పడుకు సంబంధించిన సీన్లన్నీ అద్భుతంగా చూపించారు ఆ సినిమాలో. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి అలాంటివి కంప్లైంట్ అంటే ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే సినిమా అంటే క్రియేటివిటీతో సినిమా తీయాలనుకునే డైరెక్టర్లు కానీ రాజమౌళి లాంటి డైరెక్టర్లు కానీ వెనుకడుగు వేసే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కంప్లైంట్ల వల్ల రేపు పొద్దున ఏం తీయాలన్నా ఏం మాట్లాడాలన్నా ఒక చిన్న మాట హనుమంతుడు వెనుక ఉంటే ఇలా జరిగేది, హనుమంతుడు లేడని కూడా అనట్లేదు ఎక్కడ, హనుమంతుడు ఉంటే ఇలా జరిగేదా అని చెప్పిన మాటకు ఇలా కంప్లైంట్లు చేయడం అనేది అంటే రాజమౌళిని ఏదో సెల్ఫ్ డిఫెన్స్లో పడేయాలనో లేకపోతే ఏదో చేయాలని చెప్పి చేయడం తప్పించి దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు, ఎవరికి ఒరిగే ప్రయోజనం కూడా ఏముండదు. అంటే ఈ విషయాలన్నీ కూడా సినిమాలు రిలీజ్ అయ్యే టైం కూడా ఎవరికి గుర్తుండవు కూడా. దీన్ని ఒక ప్రాపగాండలాగా తీసుకొని దాన్ని ఏదో బ్లేమ్ చేయాలని అట్లా చేయాలనే ఉద్దేశం తప్పించి దీనిలో కంప్లైంట్ చేసినా అటువంటి చేసినా కానీ ఇక్కడ పర్ఫెక్ట్గా వీడియోలో తెలిసిపోతుంది. మళ్ళీ రామాయణ మహాభారతం ఇష్టం అని కూడా రాజమౌళి చెప్తున్నాడు. సినిమా బేస్ ఏం ఈ మైథాలజీ బేస్ చేసుకుని వారణాసి సినిమా ఉంది అన్న అద్భుతమైన దృశ్యాలు అందులో చూపించారు. ఫస్ట్ గ్లిమ్స్లో త్రేతాయుగము, వారణాసి, మణికర్ణికా ఘాటు, ఇవన్నీ చిన్నమస్తాదేవి, ఇవన్నీ అంటే పురాణాల ఆధారంగా వారణాసి విశిష్టతను తెలిపేందుకు అటువంటి కాన్సెప్ట్ తోటి సినిమా తీస్తున్న రాజమౌళి హిందూ దేవుళ్ళను అవమానించడం ఇలాంటి పనులు చేయడం అనేటువంటి ఉండదు. భవిష్యత్తు
భవిష్యత్తులో కూడా అలాంటివి చేయడు. ఎందుకంటే ప్రతి సినిమాలో ఇంతకుముందు మనం చూపించిన సినిమాలన్నింటిలో కూడా శివుడి అంశం. ఇప్పుడు మర్యాద రామన్న సినిమాలో చివరి పాట కూడా శివుడి విగ్రహం నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం శివుడికి సంబంధించిన పాటే ఉంటుంది. అంటే ప్రతి సినిమాలో రాజమౌళి పేరే శివుడి పేరు రాజమౌళి, శివుడి భక్తుడు రాజమౌళి. బాహుబలిలో చూస్తే కూడా శివలింగమే ఉంటుంది. అంటే శివుడి భక్తుడైన రాజమౌళి, శివుడిని ఎక్కువగా ఆరాధించే రాజమౌళి. అక్కడ ఆ టైంలో అలా చెప్పి ఉండొచ్చు, నాకు దేవుళ్ళ మీద పెద్ద నమ్మకం లేదంటే ఎక్కువ విశ్వసించడని అర్థం, ఎక్కువ పూజలు చేయడని అర్థం. అంతేగాని దేవుడే లేడని ఎక్కడ ప్రకటించలేదు రాజమౌళి.